హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే రిపబ్లిక్ డే. చక్కగా ఒక సెలవు పోయి ఇంకొక సెలవు మిగిలిందనమాట. శ్రీరామనవమి ఉగాది కూడా పోయినాయి, అవి కూడా సండేస్ వచ్చినాయి. శ్రీరామనవమి ఉగాది కూడా పోయినాయి, అవి కూడా సండేస్ అండి. ఏం చేయాలి, సెలవులన్నీ ఇలా మింగేసి క్యాలెండర్ రెడీ చేసి ఇలా చేస్తే జాను అంటుంది ఇవాళ పోయింది కదా సెలవు, నేను మండే తీసుకుంటాను సెలవు అని చెప్పేసి అంటుంది. అదేంటది అంటే సండే సెలవు మండే తీసుకుంటాను, రిపబ్లిక్ డే సెలవు మండే తీసుకుంటాను. మేనపడదు, చిన్న మేనపడదు, మహా తెలివైంది. ఇప్పుడు సండే పోయింది కదా, ఈ సెలవు రేపు తీసుకుంటుంది. ఎవరిస్తారు ఏంటి సెలవు మండే? అయితే వీడియోస్ చేద్దాం అనుకున్నాము. వీడియోస్ చేయకుండానే చక్కగా టైం అంతా అయిపోయింది. మధ్యాహ్నం చికెన్ క్యాలీఫ్లవర్. మీరు ఎవరైనా తిన్నారా చికెన్ క్యాలీఫ్లవర్? కానీ మేము తిన్నాం. చికెన్ క్యాలీఫ్లవర్ తినేసి చక్కగా బాగా నిద్రపోయి ఇప్పుడే లేచాము. ఇప్పుడు షాపింగ్కి రెడీ అవుతున్నారు, డబ్బులన్నీ ఆఫ్ చేయడానికి వెళ్ళి ఇప్పుడు డబ్బులన్నీ ఆఫ్ చేసుకొని వస్తారనమాట. విజయవాడ మొత్తం తిప్పాలంట. విజయవాడ తిప్పి డబ్బులు ఆఫ్ చేసుకొని ఏదో చెప్పింది. ఏం చెప్పింది? ఏమన్నావు రీనా? షూస్ కొనాలంట. ఫస్ట్ చెప్పులు కొనాలి. చెప్పులేమో రాత్రి బయట పెడితే కుక్కలు ఎత్తుకుపోయినాయి. మా చెప్పులన్నీ ఉన్నాయి, చించేసింది. ఒక చెప్పు వదిలేసింది. మా చెప్పులన్నీ ఉన్నాయి, ఆ పిల్ల చెప్పులు మాత్రం ఎత్తుకుపోయింది. అంటే నేనే ఏదో చేసేసి. అదృష్టం ఏంటంటే నా క్రాక్స్, నేను చాలా వరకు సేఫ్ అయ్యాను. క్రాక్స్ అంటే ఇప్పుడు మీ అందరి చెప్పులు వదిలేసి నేనే కావాలా ఆ చెప్పుల్ని చింపేసి చెప్పులు పోయినాయమ్మా అని చెప్పింది. ఎందుకంటే నిన్ను షాపింగ్ తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ తెలివితేటలు నాయే. చిన్నప్పుడు మా అమ్మ వేసిన బట్టలే వేసి స్కూల్కి పంపాయి. చిరాకు వచ్చి అట్లా ఏం చేశానంటే పక్కన మా దగ్గర బ్లేడ్ తీసుకొని చక్కగా కట్ చేసి, కొత్త బట్టలే సంక్రాంతికి కొన్నది, ఆ కొత్త బట్టల్ని కట్ చేసుకొని తీసుకొచ్చి వేస్తుంది అని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత అది వేరే కొట్టుకు, అది వేరే విషయం అనుకోండి, తర్వాత మాట్లాడుకుందామా. ఆ కొట్టుడు గురించి తర్వాత మాట్లాడుకుందాము. కొట్టి ఇంకా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మా ఇంటి ఎదురాళ్ళు అరుగు మీద కూర్చున్నాను. అరుగు మీద కూర్చుంటే మా అమ్మ అప్పటికే బొసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ వస్తుంది, మళ్ళీ నన్ను కొట్టుంది అని చెప్పాను అనుకొని మళ్ళీ పరిగెడుతుంటే మా అమ్మకు చాలా కోపంగా నా వంక చూస్తే, నేను నిన్ను కొట్టడానికి రావట్లేదు, నాకు వేరే పని మీద వెళ్తున్నాను నేను అంది. చాలా 90 మామ్స్ అనమాట. 1950s మామ్స్. ఇంకా నన్ను కొట్టదులే అని చెప్పని నేను చాలా భయం లేకుండా ధైర్యంగా ఎదుటి వాళ్ళు అరుగు మీద కూర్చొని ఉంటే వచ్చి టప్ప మళ్ళీ అనుకున్న బీపీ, అనుకున్న కోపాన్ని అంతా చూపించిన మీద వేరగా బాధేసి వెళ్ళిపోయింది. చచ్చినది ఎవడా అంటుంది. అసలు ఎందుకు కొడుతుందో తెలియదు. నాకు అది లంగా చిరాకు వచ్చింది, డ్రెస్ చించేసాను, అందుకు కొట్టింది. కానీ ఆ రోజు నాకు ఆ విషయం తెలియదు, చాలా చిన్నపిల్లని అన్నమాట. అలాగే ఈరోజు మా మేడం గారు కూడా షూ తనే చించుకొని తెల్లారి కుక్క చింపేసిందని చెప్పని ఇన్ని స్టోరీస్ చెప్పింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు అక్కడే ఇంకొక పిల్ల చెప్పులు ఉన్నాయి, నా క్రాక్స్ ఉన్నాయి. అది ఎందుకు చించలేదు? అది చించాలి, క్రాక్స్ చించాలి కదా, చాలా కాస్ట్లీ చెప్పులు కదా, క్రాక్స్ చించితే కుక్క సాటిస్ఫై అయ్యేది కదా. కానీ ఈ పిల్ల చెప్పులు ఎందుకు చించింది అంటే, కావాలని ఈ పిల్ల చించుకొని క్రాక్స్ కుక్క మీద పెట్టింది కదా. ఇప్పుడు డబ్బులన్నీ ఆఫ్ చేసుకొని వస్తుంది, ఆ పని మీద వెళ్తాం. తర్వాత మళ్ళీ కలుగుతాం.